హాయ్ అండి. సండే వచ్చిందంటే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏదో ఒకటైతే నాన్ వెజ్ ఐటమ్ ఉండాలి కదండి. అందులో భాగంగానే నేను ఇప్పుడు కీమా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే 4 ఇలాచి 5-6 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క, ఒక పెద్ద ఇలాచి, 2 బిర్యానీ ఆకు వేసుకొని 2 పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా తరిగేసి వేసుకొని 6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని 1/2 కప్పు చిన్న మెంతికూరని సన్నగా తరిగేసి వేసుకొని కలుపుకొని మెంతికూర ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసుకొని 1/2 కేజీ కీమా, 1/2 కేజీ మటన్ వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కీమాలో ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మటన్లో ఉన్న వాటర్ అనేటివి మంచిగా ఊరుతాయి అన్నమాట. ఇలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ పాటు మంచిగా కీమా అంతా కూడా దగ్గరగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా మీకు చూపించే విధంగా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత 1/2 కప్పు పుదీనాని వేసుకోవాలి. వేసేసుకొని కలుపుకున్న తర్వాత 2 టమాటోలని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు టమాటాలు కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని అన్నీ కూడా మగ్గే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు అలా మగ్గిపోయిన కీమాలో 2.5 కప్పుల పాలకూరని వేసుకోవాలి. ఒకవేళ పాలకూర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. వేసేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా మగ్గిపోయి ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఆయిల్ తేలిన తర్వాత అడుగు అంటకుండా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కీమా అనేది కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సి వస్తుందండి, అడుగంటకుండా. ఇలా మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ తేలిన తర్వాత 2.5 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి ఇప్పుడు ఈ కీమా అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాల పాటు నిదానంగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ వేసుకొని కీమా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని మనం మటన్ ఉడికించుకునేలాగా ఒక 5-6 విజిల్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని చపాతీతో సర్వ్ చేసుకుంటే కీమా చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.